ఇది ఒక్కటి వేస్తే చాలండి, బాత్రూమ్ అంతా కూడా చక్కగా తలతల మెరిసిపోతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో ఈ విధంగా బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ తీసుకోవాలండి. అలాగే మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదా, అలాంటి బాల్స్ తీసుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ముందుగా మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నాప్కిన్ బాల్ పౌడర్ కూడా వేసేసి దీనిలో ఒక హాఫ్ నిమ్మబద్దను కూడా పిండేసుకొని దీనిలో ఒక 1 స్పూన్ వరకు సర్పు తీసుకొని వేసుకోవాలి. ఇలా ఈ మొత్తం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలండి. ఒక మూత వరకు సరిపోతుంది వెనిగరు. ఈ విధంగా వెనిగర్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ అయితే పట్టుకోవాలండి. ఇలా ఈ హాట్ వాటర్ పోసేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. మనం ముందుగా వేసుకున్నటువంటి అన్నీ కూడా మిక్సింగ్ చేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బ్లీచింగ్ పౌడర్ ఇలా ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసేసి ఆ బకెట్లో హాట్ వాటర్ పట్టుకోవాలండి. ఎంత హీట్గా ఉంటే అంత మనకి బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ఈ మొత్తం కూడా వేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ కూడా వేసేసి బాగా హాట్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఈ వాటర్ని బాత్రూమ్ టైల్స్ మీద, అలానే గోడల మీద, సింకులు అక్కడక్కడ ఇలా ఈ వాటర్ను అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఏదైనా ఒక కొబ్బరి చీపురు కానీ బ్రష్ కానీ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇలా పైన ఒక్కసారి రుద్దేసి వదిలేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. ఎందుకంటే బాత్రూమ్ కడగాలంటే చాలా ఒక టాస్క్ లాగా ఉంటుంది. చాలామందికి మరి ఆస్తమా పేషెంట్స్ కానీ మరి నిమ్మున్న వాళ్ళు కానీ ఇలా ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇట్లాంటివి మరి ఎక్కువగా కెమికల్స్ ఉన్నాయి, హార్బిక్ లాంటివి అవి యూజ్ చేశారనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి చిన్న టిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఎటువంటి మరి మనకి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా న్యాచురల్గా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం కాబట్టి బ్లీచింగ్ పౌడర్ అలానే ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండె మరకలు, గార పట్టినటువంటి మొండె మరకలు ఈజీగా పోవటానికి అవి ఎంతగానో హెల్ప్ అవుతాయండి. బ్లీచింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ ఈ రెండు కూడా ఇలా గార పట్టినటువంటి మొండె మరకలన్నీ కూడా చక్కగా మంచిగా తొలగిపోయేటట్లు చేస్తాయి. అలానే మనం దీంట్లో నాప్కిన్ బాల్ కూడా వేసాం కాబట్టి, వెనిగర్ కూడా వేసాం కాబట్టి మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎక్కువగా మనం కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా అయితే బాత్రూమ్ క్లీన్ చేయొచ్చు. సో బాత్రూంలో మూల ఉన్నటువంటి క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతాయండి. సో అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. బ్లీచింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్కి అవన్నీ క్రిములు కూడా తొలగిపోతాయి. అలానే మంచి స్మెల్ కోసం మనకి కొంచెం ఈ విధంగా దీనిలో నాప్కిన్ బాల్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి. ఇలా గార పట్టినటువంటి మొండు మరకలు కానీ, టైల్స్ మీద ఉన్నటువంటి మొండు మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా ఒక 1 అవర్ పాటు వదిలేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుందండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇంకా మీకు సెకండ్ టిప్ని కూడా షేర్ చేయబోతున్నాను. అంతకంటే ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా సెకండ్ స్టెప్లో ఇక్కడ మీకు వీడియో కోసమే నేను ఇక్కడ క్లీన్ చేయకుండా అలా ఉంచేసానండి. చాలామంది అనుకుంటారు క్లియర్గా ఉన్న దానిపైన చూపిస్తే మాకేమీ అర్థం కావట్లేదు కదా, మీరు క్లియర్గానే ఉంది కదా మీది బాత్రూమ్ అని అంటున్నారు కదా. ఇప్పుడు నేను వీడియో కోసమే ఇలా మీకు చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మీరు చూశారు కదా, నేను చూపించేది ఇక్కడ వాష్ ఏరియా అండి. చూడండి ఎంత బాగుడైతే ఉందో, డస్ట్ అయితే ఉందో మీకు చూపించడం కోసమే నేను ఇలా
క్లీన్ చేయకుండా ఇలా వదిలేసాననమాట. పాకుడి డస్టు, అసల గార పట్టినటువంటి మొండి మరకలు, మాకు ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు నిల్వ ఉంటాయండి. దీనివల్ల మనకి ఇక్కడ పాకుడు అనేది, డస్ట్ అనేది పట్టేసింది. సో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ పాకుడి, డస్ట్, క్రిములు, బ్యాక్టీరియా అదంతా పోవాలి అంటే బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. బ్లీచింగ్ పౌడర్ని నేను ఇక్కడ మొత్తం కూడా అప్లై చేసేసాను. అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసాను. అంటే హాట్ వాటర్ చల్లేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసాను. తర్వాత చీపురుతో ఇలాగ పైన రుద్దుతున్నాను చూడండి. ఫస్ట్‌కి ఇప్పటికి మీకే డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. సో నేను నిజంగా చెప్తున్నానండి మీకు, నేనేమి ఫ్రాడ్ ఏమి చూపించడం లేదు చూడండి. అసలు ముందుకి ఇప్పటికి మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ముందు చూసినప్పుడు మీకు చూశారు కదా ఎంత పాకుడి డస్ట్ అదంతా కూడా ఎంత గలీజ్గా ఉందో. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఆ పాకుడి డస్ట్ అంతా కూడా చక్కగా తొలగిపోయింది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. బ్లీచింగ్ పౌడర్ వేసినా కూడా మనం బాత్రూమ్ పైన ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా చక్కగా తొలగిపోతుంది. అలానే బాత్రూమ్ కాదండి, టైల్స్ మీద, అలానే గోడల పైన, సింకులో, ఇలా వాష్ ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. చాలామంది కూడా మరి మీ వీడియోస్ చాలా బాగున్నాయి సిస్టర్ అని కమెంట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీరు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ మరి వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. మన బాత్రూమ్ ఎప్పుడు కూడా సువాసన భరితంగా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. జిప్లా కవర్ తీసుకొని దానిలో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఒక బాల్ని తీసుకొని మెత్తగా పొడిలా చేసుకొని ఇలా సాల్ట్లో కలిపేసుకోవాలి ఆ నాప్కిన్ బాల్ పౌడర్ కూడా. అలానే దీనిలో కొద్దిగా కంఫర్ట్, కొద్దిగా షాంపూ వేసేసి ఇలా ఇది మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ జిప్లా కవర్ని క్లోజ్ చేసేసి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి. ఒక సిజర్ కానీ చాకు కానీ తీసేసుకొని అక్కడక్కడ, లేదంటే ఫోర్క్ స్పూన్ కానీ తీసుకుని అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఆ హోల్స్ ఉన్నటువంటి జిప్గా కవర్ని మనం బాత్రూంలో పెట్టేసామనుకోండి, బాత్రూంలో బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ చేరకుండా ఉంటాయి. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రూమ్ ఫ్రెషనర్ అయితే తయారు చేసేసుకోవచ్చు. చూశారు కదా ఎంత చక్కగా వర్క్ అవుతుందో. సో మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బల్లులు బొద్దింకలు పరారైపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. అక్కడక్కడ హోల్స్ పెట్టేసామనుకోండి, ఇలా హోల్స్ పెట్టడం ద్వారా ఇందులో ఉన్నటువంటి ఆ ఘాటైన స్మెల్ బయటకు వస్తుందన్నమాట. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వెదజల్లుతుంది. అలానే వీటి ఘాటు స్మెల్కి పక్కన మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది అసలే ఉండదండి. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా మనీ ఖర్చు చేయకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు, రూమ్ ఫ్రెషనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి. ఇక్కడ నేను ఇంకొక స్టెప్లో మీకు ఇంకో టిప్ని షేర్ చేయబోతున్నాను. అదేంటంటే ఒక బకెట్లో నేను హాట్ వాటర్ బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను బ్లీచింగ్ పౌడర్ ఒక్కటే వేస్తున్నాను. మీరు చూశారు కదా, ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు బ్లీచింగ్ పౌడర్ మాత్రమే వేస్తున్నానండి, ఇంకేమీ వేయడం లేదు. ఇది ఒక్కటే వేస్తున్నాను. చూశారు కదా, ఇలా వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఆ వాటర్ అంతా. ఇప్పుడు ఈ టైల్స్ అయితే చూసారు ఎంత గలీజ్గా ఉన్నాయి, సోప్ మరకలు పడి ఇలా గార పట్టేసినటువంటి మొండి మరకలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ వాటర్ అయితే నేను అంతా కూడా అప్లై చేసేస్తున్నానండి. ఇలా అప్లై చేసేసి చీపురి పెట్టి ఇది మొత్తం కూడా ఒక్కసారి ఇలా వాటర్ అయితే అప్లై చేశాను కాబట్టి పైన ఇలా రుద్దేస్తున్నాను. ఇలా రుద్దేసిన తర్వాత చీపురు పెట్టి ఇలా క్లీన్ చేసేసి, అంటే పైన ఒకసారి ఇలా క్లీన్ చేసేసి వదిలేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా ఇలా టాయిలెట్ దగ్గర మొండి మరకలు అయితే ఉన్నాయి కదా, అసలు ఎంత మొండిగా ఉన్నాయంటే మరకలు టైల్స్ మీద బాగా చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. సో ఆ మరకలు కూడా పోతాయండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మీకు చూసినప్పుడు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. ఫస్ట్ చూసినప్పటికీ లాస్ట్లో చూసినప్పటికీ మీకే డిఫరెన్స్ అనేది అర్థమైపోతుందండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని 1 అవర్ పాటు ఇలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత చూడండి, అసలు ఇలా క్లీన్ చేసుకుంటే అసలు ఒక్క మరక కూడా ఉండదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. బాగా ఎంత హీట్గా ఉంటే
అంతా మనకి బాత్రూమ్ అనేది క్లీన్ అయిపోతుంది. వాటర్ అనేది అలా మనం కాగబెట్టుకోవాలంటే అలా హీట్ చేసేసుకోవాలన్నమాట. అలా హీట్ చేసుకున్నటువంటి వాటర్లో ఇలా బ్లీచింగ్ పౌడర్ వేసేసి అక్కడక్కడ ఆ వాటర్ని అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి మీరే నమ్మలేనంతగా చక్కగా మెరిసిపోతుందండి బాత్రూము. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ చూసినప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.